వరాలు, శాపాలు, మారిన కథలు. జగత్తు మొత్తం వెతికినా గొప్ప వరాలు పొందిన యోగ్యుడు లేడు. ఎన్నడూ కోరని కోరికలను వరాలుగా గెలిచారు. ఆ వరమే శాపం అని తెలుసుకోలేడు. నిజానికి శాపాలను దాటిన జన్మలు ఉన్నాయేమో కానీ వరాలను దాటేసిన తెలివైన వాడే లేడు. అదేంటో జ్ఞానంతో చూసిన వాడికి వరాలు, శాపాలు ఈ రెండూ మాయా అని ఎరుగలేడు. అలాగే ఆట మొదలవుతుంది. నిజానికి ఆ జగన్నాటక సూత్రధారికి, ఆ రాక్షసుడికి మాత్రమే తెలుసు వాటి మాయ. శాపాన్ని వరంతో, వరాన్ని శాపంతో జయించినవాడు రావణుడు. తప్పదు మరి. ఓ ముని శాపం 7 జన్మలు హరికి దూరంగా ఉండమంటే, హరివరం 3 జన్మలు నా శత్రువులా ఉండమంటూ దయచూపింది. పిచ్చి భక్తుడు 7 జన్మలు భక్తుడిలా దూరంగా ఉండే శాపం కంటే 3 జన్మలు శత్రువులా ఉండి హరిని చేరవచ్చు అనే జ్ఞానులు మరి. ఇది వరమా, శాపమా? బలిచక్రవర్తిలా, హిరణ్యకశిపుడిలా, రావణాసురుడిలా 3 జన్మలు ముల్లోకాలకి ముచ్చముడలు పుట్టించి మరణాన్ని దాటేసే వరాలు పొందినా విశ్వాన్ని జయిస్తూ మరిచారు ఇది వాళ్ళ శాపం అని. ఎంత విచిత్రమో ఈ కథ. పరమశివుడి వరాలు పరమాత్మ ఎరుగడా? మరణాన్ని జయించాలి అనుకున్నారు, కానీ మరణంతోనే వాళ్ళు జయిస్తారు అని మర్చిపోయారు. అయినా ఎందుకు ఈ 3 జన్మలు? ఏ కారణము లేకుండా కలిగిన నా స్ఫురణే కారణమా? నిజానికి ఏ వరమైనా శాపమైనా 3 గుణాలచే ప్రశ్నించబడతాయి. సత్వతమో రజస్వ గుణాలు. వాటిని జయించిన వాడికి వరం, వాటిని జయించా అనుకునే వాడికి శాపం కానుక మరి. నాకు తెలిసి ద్వారపాలకులులా ఉన్నప్పుడు జయ విజయులు బాలమునులను అపహాస్యం చేసినందుకు శాపం ఇచ్చారు. అందుకే ఒక్కో జన్మలో పరిపూర్ణంగా మార్చారు వారిని వారిలా. ఓసారి వామనుడిలా, ఓసారి నరసింహుడిలా, ఇంకోసారి రాముడిలా. ఈ 3 జన్మలలో బోధించిన నీతి ధర్మమే. నీ ప్రతి గుణము ధర్మాన్ని గెలవాలి అని. కొన్నిసార్లు నవ్వు వచ్చేస్తుంది. వీడికి నీతి బోధించడానికి 3 జన్మలు, 3 కోటి జనుల దేవతల మొరలు, ఎన్ని మరణాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని బంధాలు, ఎన్ని బంధనాలు, ఎన్ని నిబంధనలు. తప్పదు మరి. మనకి తెలియని లెక్కలు చాలా ఉన్నాయి. ప్రతి మరణానికి ఓ వరం, శాపం, వాటి తాలూకు ఓ కథ. మన రామాయణంలో కైకేయి వరం. తన భర్త యుద్ధంలో రథచక్రం చలించి నిస్సహాయుడై ఉన్నప్పుడు తాను చేసిన కార్యం. దశరథుడు యుద్ధం గెలిచాడు, కైకేయి దశరథుడినే గెలిచింది. ఆనందంలో 2 వరాలు కోరుకోమంటే సమయం వచ్చినప్పుడు అడుగుతా, అయినా నాకు మీరు ఉన్నారుగా, ఇవి ఎందుకు అని నవ్వేసింది. చివరికి ఆ వరాలు ఇచ్చిన వాడినే బాధించాయి, బంధించాయి. మన రావణుడు కోరాడు శంకరుడిని, నన్ను జయించే చంపగలిగేవాడు ముల్లోకాలలో ఉండకూడదు అని. అల్పుడని తలచాడు మానవుడిని. ముగింపు ఎరిగిన శివుడికి తెలియదా వాడు కోరింది వరమో శాపమో అని? కాలం ఏ కథను కారణం లేకుండా మొదలు పెట్టదు, అలాగే ఏ కథను కారణం లేకుండా ముగింపదు. ముల్లోకాలను గెలిచాడు నా భర్త, కానీ వాడిని వాడు గెలవలేక మరణించాడు అని చెప్పిన మండోదరి మాటలు నిజమే కదా మరి. ఒక ఆడదాన్ని గెలవటం గొప్ప కాదు, వాళ్ళ మౌనం అర్థం చేసుకోవడం గొప్ప. ఒక ఆడదాన్ని కోరుకోవడం తప్పు కాదు, వాళ్ళ కోరిక తిరస్కరణను స్వీకరించడం గొప్ప. ఒక ఆడదాన్ని బంధించడం తప్పు కాదు, వాళ్ళ బాధను తీర్చడం గొప్ప. ఒక ఆడదాన్ని అవమానించడం గొప్ప కాదు, వాళ్ళ కన్నీటిని గౌరవించడం గొప్ప.